హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి 2 క్యారెట్లు మరియు పల్లీలతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ చూపిస్తాను. వీటిని మార్నింగ్ టిఫిన్గా అయినా ఈవినింగ్ స్నాక్స్ అయినా చేసుకోవచ్చు. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే రెసిపీ చూసేద్దాం. దీనికోసం ముందుగా వేయించిన పల్లీలను ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. తర్వాత 2 క్యారెట్స్ తీసుకోవాలి. ఈ క్యారెట్లను తురుముకోవాలి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలను 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి 4-5 వెల్లుల్లిని వేసుకోవాలి. నెక్స్ట్ అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. మీరు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి. ఆ 2 క్యారెట్ని తురిమితే ఇలా 1 కప్ అయింది. ఇప్పుడు దీన్ని ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోకి ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీల మసాలా పొడిని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందు పల్లీలలో గ్రైండ్ చేసేటప్పుడు అందులో వేసాం కనుక చూసుకొని వేసుకోవాలి. ఒకసారి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. 1 కప్ క్యారెట్ తురుముకి 1 కప్ బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సరిపడినంత వాటర్ పోసుకొని గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా వడల్లా ఒత్తుకోవాలి. కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ మీకు పలుచగా కావాలి అనుకుంటే ఇలా ఒక క్లాత్ తీసుకొని దీనిపైన కొంచెం పిండిని పెట్టి చేయి తడి చేసుకుంటూ దీన్ని ఇలా పలుచగా ఒత్తుకోవాలి. ఎలా కావాలంటే అలా వీటిని ఇలా ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒత్తుకున్న వాటిని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని 2 వైపులు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అలాగే ఈవినింగ్ స్నాక్స్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ కూడా. పిల్లలు క్యారెట్లు తినే వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా మంచి కలర్ రాగానే వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో ఈజీగా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.